చిలక వాహనం యొక్క విశిష్టతలు ఏంటి స్వామి? ఈ చిలుక వాహనము రతి మన్మధుల యొక్క వాహనం. సృష్టికి కారణమైనటువంటి రతి మన్మధుల యొక్క స్వరూపము నేనే అని స్వామివారు లోకంలో భక్తులందరికీ తెలియజేస్తూ రతి మన్మధావతారంలో సుఖవాహనం మీద భక్తులందరికీ దర్శనమిస్తూ వారి యొక్క కోరికలను ఈడేరుస్తూ ఉన్నారు. భక్తులకు మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటి స్వామి? ఇప్పుడు జాగ్రత్తలు అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మద్యం ఆ యొక్క వినియోగం తగ్గించి ఉండాలి. తర్వాత ఇతరులతో కూడా ఆ యొక్క అప్రతిష్ట లేకుండా ఈ గ్రామానికి మన యొక్క ఉత్సవాలకు పేరు తెచ్చే విధంగా వన్నీ తెచ్చే విధంగా దేవాలయం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా ప్రవర్తిస్తారని. రెండో రోజు గుడి రామతీర్థం గుడిలో ఉత్సవాలు రెండో రోజు వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు స్వామివారికి చిలుక వాహనోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కుమారి పట్టాభి మరియు మత్స్యకార సంఘం వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. కొత్తూరు గ్రామం నుంచి గ్రామస్తులంతా ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. స్వామివారికి ఉదయం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అనంతరము మహానివేదన, మంత్రపుష్పము, బలిహరణాదులు, మధ్యాహ్నం సప్ర ఉత్సవము, సాయంత్రము వేణుగోపాల మత్స్యకార యువత వారి ఆధ్వర్యంలో స్వామివారికి పుష్పయాగ సేవనోత్సవం, పోలంగి సేవ జరిగాయి. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కొత్తూరు గ్రామస్తుల చేత గ్రూప్ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించుతుంది. తదుపరి రాత్రి 11 గంటలకు చిలుక వాహనం మీద కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి వారు రామతీర్థం గ్రామం వీధుల గుండా పొనపూడి పెద్దపాళెం కొత్తూరు గ్రామంలో గ్రామోత్సవానికి వేయించేసి రేపు ఉదయం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఈ చిలుక వాహనము రతి మన్మధుల యొక్క వాహనం. సృష్టికి కారణమైనటువంటి రతి మన్మధుల యొక్క స్వరూపము నేనే అని స్వామివారు లోకంలో భక్తులందరికీ తెలియజేస్తూ రతి మన్మధావతారంలో సుఖవాహనం మీద భక్తులందరికీ దర్శనమిస్తూ వారి యొక్క కోరికలను ఈడేరుస్తూ ఉన్నారు. ఇది ఈరోజు విశిష్టత. గుడిలో భక్తులకి మీరు ఎట్లాంటి సేవలు చేస్తున్నారు? బ్రహ్మోత్సవాల సందర్భంగా కేవలం ఉభయకర్తలకు సంబంధించినటువంటి ఆర్జిత సేవలు మాత్రమే ఉంటాయి. భక్తులకు దర్శనము, నిత్యార్చన మాత్రమే అవకాశం ఉంటుంది బ్రహ్మోత్సవ కార్యక్రమాల సందర్భంగా. మిగతా ఆర్జిత సేవలని రద్దు చేయబడతాయి. బ్రహ్మోత్సవానంతరం భక్తాదులకు అభిషేకాదులు అవన్నీ జరుగుతాయి. భక్తులకు ఉభయకర్తలు వారి వారి యొక్క దాతృత్వంలో వచ్చినటువంటి భక్తులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నప్రసాదాలు, పులిహోర, దద్దోజనం, పొంగల్ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు. మంచినీటి వ్యవస్థ కల్పించారు. తర్వాత దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేశారు. భక్తులకు మధ్యాహ్నం పూట ప్రదక్షిణ చేసినటువంటి భక్తులకు ఎండకు కాలకుండా ఉండేదానికి కూలింటి పెయింట్ దేవస్థానంలో కూలింటి పెయింట్ వేయబడింది. వీలైనంత వరకు దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో భక్తులకు ఉండేటువంటి అవకాశాన్ని అనుసరించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకి మీరు ఏమైనా జాగ్రత్తలు చెప్తారా స్వామి? ఇప్పుడు జాగ్రత్తలు అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మద్యం ఆ యొక్క వినియోగం తగ్గించి ఉండాలి. తర్వాత ఇతరులతో అనవసరంగా గొడవలు పెట్టుకోకుండా, కార్యక్రమాన్ని ఎటువంటి అవాంతరం కలగకుండా, ఇది గ్రామానికి సంబంధించిన వస్తాం. ఈ రామతీర్థం బ్రహ్మోత్సవాలంటే మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వస్తాం కాబట్టి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా రామతీర్థం, దండగుంట, రామచంద్రాపురం, ఊటుకూరు ఈ పంచాయతీలకు సంబంధించినటువంటి భక్తులే ఎక్కువగా వస్తారు. కాబట్టి ఈ ఉత్సవానికి ఎటువంటి ఇబ్బందులు కలిగినా రామతీర్థం తిరునాళ అభాస్పాలు అయిందని చెప్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఆ యొక్క అప్రతిష్ట లేకుండా ఈ గ్రామానికి మన యొక్క ఉత్సవాలకు పేరు తెచ్చే విధంగా వన్నీ తెచ్చే విధంగా దేవాలయం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా ప్రవర్తిస్తారని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please subscribe my channel.